ఇన్ని జరిగి ఈరోజు ప్రభుత్వానికి ఎదిరించే విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. అర్జున్ గారు, మీరు వెంటనే ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి మీరు. ఎందుకంటే ఒక ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ, ఒక సిస్టమేటిక్ ఉంటుంది. చట్టానికి ఎవరు చుట్టాలు లేరు. ఇన్వాక్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, మినిస్టర్లు అయినా, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు జైల్లో పోయిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు దానికి వద్దన్నా వచ్చి ఆనంద్ గారు లాంటి ఆఫీసర్ చెప్పిందంటే మేము అర్థం చేసుకోవాలి. ఆనంద్ గారు వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయన జరిగింది ముఖ్యమంత్రి చెప్పింది, ముఖ్యమంత్రి దాన్ని రిపీట్ చేసి ఒక సభ్యుడు, సీనియర్ సభ్యుడు అక్బరుద్దీన్ అడిగినప్పుడు చేయడం జరిగింది. ఏదేమున్నా సరే సినిమా ఇండస్ట్రీకి సహకారం ఉంటుంది. మీరు మాత్రం ఇలాంటి తప్పులు చేయకండి. బెనిఫిట్ షోలని మీ కలెక్షన్ల కోసమని అమాయకులు, ఒక ఆర్యవంశ పేద కుటుంబం లివర్ ఖరాబ్ అయ్యి 2 పిల్లల్ని, ఆ పిల్లవాడు బతడో లేదో తెలియదు. నా వంతు సాయంగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్కి వెళ్ళి 25 లక్షలు సాయం చేసిన. 11 రోజులు అయింది, 15 రోజులు అయింది. 2000 కోట్ల కలెక్షన్ 3000 కోట్లు అంటున్నారు. ఒక 10-20 కోట్లు ఇస్తే ఏమవుతుంది? రేపు ఇప్పుడు ఆ పిల్లల్ని చదువుకోవాలి. కొడుకు బతికినా సంవత్సరం వరకు మాటలు రావండి. ఆయన లివర్ పేషెంట్ కాబట్టి ఆయన ఇప్పుడు నెలకి 20,000 మందులు వాడాలి. పేద వైశ్య కుటుంబం. ప్రభుత్వం మేము మెడికల్ బిల్లు కట్టుకుంటా అని చెప్పినాం. డాక్టర్లకు చెప్పినా ఎంత కాస్ట్లీ మెడిసిన్ అయినా అమెరికా నుంచైనా మందులు తెప్పించి అబ్బాయిని బతికేయండి. అన్యాయంగా ఒక ప్రాణం పోయింది. ఇప్పటికీ ఈ ప్రాణాన్ని కాపాడాలి అని చెప్పడం జరిగింది. రెండవది ఏంటంటే ముఖ్యమంత్రి మన అల్లు అర్జున్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్కండిషనల్గా ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి. అలాగే హరీష్ రావు, కేటీఆర్ అధికారం పోయి కొద్దిగా మెంటల్ ఇన్బ్యాలెన్స్లో ఐకానిక్ స్టార్ని అరెస్ట్ చేస్తారా అన్నాడు. మంచి చనిపోయిన తర్వాత ఐకానిక్ స్టార్ను, సూపర్ స్టార్లకు మనుషులను చంపినా, మర్డర్ చేసినా, ఏం చేసినా కేసులు వద్దని చెప్పి చట్టం చేస్తే అరెస్ట్ చేయరు. చట్టం తన పని తాను చేసింది. ముఖ్యమంత్రికి ఏం సంబంధం? దాని మీద 3 రోజులు ముఖ్యమంత్రి గారి మీద సోషల్ మీడియాలో క్రిటిసైజ్ చేయడం ముఖ్యమంత్రిని. అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంజయ్ థియేటర్ మీద చేసినారు. 11వ రోజు ఈయన అరెస్ట్ చేసిండు. ముఖ్యమంత్రికి ఏం సంబంధము? దాని మీద ముఖ్యమంత్రి గారు అట్లా సోషల్ మీడియాలో బ్లేమ్ చేస్తారు. అందుకని అల్లు అర్జున్ గారు కానీ, వాటి ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్కండిషన్ చెప్పి ఇక ముందు ఒకటే డిసైడ్ చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా ఎవరు చెప్పినా మీరు ఎంత బడ్జెట్ పెట్టుకో, సినిమాలు తీయకపో, తీస్తే దేశ స్వతంత్ర పోరాటం చేసిన నాయకుల చరిత్ర, తెలంగాణ చరిత్ర, ఇలాంటి చరిత్ర తీస్తే ఏమన్నా 50